ధాన్యం కొనకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండలం అమ్మాపురంలో ధర్నా చేపట్టారు. తొర్రూరు నర్సంపేట రహదారిపై వడ్ల బస్తాలను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వేధించడమే పనిగా పెట్టుకుందని వాపోయారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ధాన్యాన్ని కొనకుంటే పోరును మహోధృతం చేస్తామని హెచ్చరించారు అన్నదాతలు. రైతుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రైతుల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్న రైతు ఇవాళ రోడ్డెక్కి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించే పరిస్థితికి వచ్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఉదయం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో రైతులంతా కూడా ధర్నా నిర్వహించారు. ప్రధానంగా సంద్రవడ్లు కొనడం లేదు, దొడ్డు వడ్లు కొనడానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు మిల్లర్లు అన్నటువంటి ఆవేదన అక్కడ ఉన్నటువంటి రైతుల ద్వారా మనకు వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి. పూర్తిగా ధాన్యాన్ని కొనడం లేదన్నటువంటి అంశంలో రైతైతే రోడ్డెక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో అయితే స్పష్టంగా మనం చూస్తా ఉన్నాము. తొర్రూరు నర్సంపేట సంబంధించినటువంటి రహదారి మీద ఏదైతే వడ్ల బస్తాలను తగులబెట్టినటువంటి రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. యాసంగి సీజన్ లో నారు వేసినప్పటి నుంచి మొదలుకుంటే సాగునీరు అందక కావచ్చు, పూర్తిగా విద్యుత్ కోతలే కావచ్చు, పూర్తిగా ఇప్పుడు ఏదైతే పంట చేతికి వచ్చి పంట అమ్మే దశ వరకు పూర్తిగా రైతాంగం అంతా కూడా ఒక ఆవేదనలో కూర్చుపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు సాగునీరు సరిగా అందక పంట దిగుబడి తగ్గిన సందర్భం నుంచి మొదలుకుంటే ఆ వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని అమ్ముకునే విషయంలో రైతు నానా సంతాలు పడుతున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా యాసంగి సీజన్ సంబంధించి సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ వాగులు, చెరువులు, వంకలు ఎక్కడా కూడా పూర్తిగా నీరు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగం వాళ్లకు తోచినటువంటి బోర్ల సాయంతోనూ బావులు కూడిక తీసుకొని వచ్చినటువంటి కొద్దిపాటి నీటితో పంటలను సాగు చేసుకొని వాటిని బతికించుకున్న సందర్భం. ఎందుకంటే రైతు తన పంటను తన కన్న బిడ్డలుగా చూసుకుంటాడు కాబట్టి వాటిని ఆ పంటను దక్కించుకునేందుకు ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా కష్టాలు పడ్డ సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అయితే చాలా దూరం నుంచి కూడా చాలా మీటర్ల దూరం నుంచి ఏదైతే పైపులు వేసుకుని నీళ్లు పారించుకున్న సందర్భం ఈ యాసంగి సీజన్ లో స్పష్టంగా కనిపించింది. కొంతమంది రైతులు అయితే ట్యాంకర్ల ద్వారా తమ పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అకాల వర్షాల రూపంలో రైతును ప్రకృతి కూడా ప్రకోపించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి నెల నుంచి అకాల వర్షాలు రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్న సందర్భం మనం చూసాము. ఆ సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి సంబంధించి అకాల వర్షాలతో ఏదైతే వడగండ్ల వాన కావచ్చు, ఈదురుగాలులతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటనలకైతే పరిమితమైంది తప్ప కనీసం సర్వేలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆ రైతాంగానికి సంబంధించి ఏదైతే ఈదురుగాలుల వల్ల ఆ పంటలన్నీ కూడా ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి నేల కొరిగిపోయి ఆ ధాన్యపు గింజలన్నీ కూడా ఆ ఏదైతే వ్యవసాయ భూమిలోనే రాలిపోయిన సందర్భం. వచ్చినటువంటి ఆ ధాన్యపు చేతికి అందినటువంటి ధాన్యాన్ని ఏదైతే ఐకేపీ సెంటర్ అంటే ఏదైతే ధాన్యపు కొనుగోలు సెంటర్లో తీసుకొద్దామంటే ధాన్యపు కొనుగోలు సెంటర్లకు సంబంధించి కూడా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఆ కాంటాలు అయితే లారీలు అందుబాటులో ఉండడం లేదు. లారీలు కాంటాలు అందుబాటులో ఉంటే కూలీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. తేమ, తాలు, కరువు లాంటి వాటితో రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్న సందర్భం యాసంగి సీజన్ లో సంబంధించినటువంటి పంట కొనుగోళ్ల విషయంలో మనకు స్పష్టంగా కనిపించింది. తరుగు కొన్ని చోట్ల 5 నుంచి 7 కిలోలు తరుగు తీస్తే కొన్ని చోట్ల ములుగు జిల్లా లాంటి చోట్ల రైతులు వెనుకబడిన ప్రాంతంగా ఉంటుంది. అక్కడ రైతులను విల్లలు మోసం చేసే ప్రక్రియ స్పష్టంగా కనిపించింది. 10 కిలోల వరకు కూడా తరుగు తీశారన్నటువంటి ఆందోళనతో అక్కడ రైతులు పలు చోట్ల ధర్నాలు కూడా చేసిన సందర్భం కనిపించింది. ఆ తర్వాత తేమకు సంబంధించి 17% తేమకు సంబంధించి అక్కడ తేమను చూసేటువంటి మాస్టర్ మిషన్లు అందుబాటులో ఉండవు. పూర్తిగా ఈ అకాల వర్షాలు ఉదయం అంతా ఎండ కొడతా ఉంది. సాయంత్రం తరకు అంటే అర్ధరాత్రి తర్వాత నుంచి కొద్ది రోజుల నుంచి వర్షాలు అయితే తక్కువగా నమోదవుతున్న క్రమంలో ధాన్యాన్ని వేగవంతంగా కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యమే చేస్తా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,73,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించాల్సి ఉన్న సందర్భంలో ఇప్పటి వరకు
3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా తీసుకోలేదు ఇంకా. రైట్ రవికాంత్, రైట్. బాయింసా మొదలుకొని మహబూబాబాద్ జిల్లా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ధాన్యం కొనకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ధాన్యాన్ని కొనుక్కుంటే పోరును మహోధృతం చేస్తామని రైతులు హెచ్చరించడం జరిగింది. ఇది టాప్ 1 న్యూస్ గా మనం చూసాం.